గురుగారు మనం కింద బలులు ఇస్తామని కూడా మాట్లాడుకున్నాం కదా, బలులు కాకుండా ఇక్కడ తలనీలాలు ఏమైనా ఇస్తారా గురుగారు? తలనీలాలు ఉన్నాయి అమ్మవారికి. ఆ, అమ్మవారికి అందరూ కూడా ఆ తలనీలాలు సమర్పిస్తారు ఇక్కడ. ఇక్కడ ఆ పద్ధతి ఉంది. గురుగారు ఒక చిన్న సందేహం, తలనీలాలు ఇవ్వడం అనగానే ఫస్ట్ వచ్చి ఒక డౌట్, ఒక సందేహం ఏంటంటే ఆడవాళ్ళు ఇవ్వచ్చా అని చెప్పి. కొంతమంది ఏమంటారు ఆడవాళ్ళు ఇవ్వకూడదు, మంచిది కాదు అని. స్త్రీలు ఉమ్, ఈ అత్యంత సుందరమైనటువంటివి ఉమ్, ఈ తలనీలాలు. ఉమ్, అది కాకుండా తలనీలాలు ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రంలో ప్రమాణంలో లేదు. ఉమ్, స్త్రీలు ఇవ్వమని చెప్పి ఎక్కడా లేదు. ఉమ్, అది వాళ్ళు ఎలా మొక్కుకుంటున్నారు అంతా ఉమ్, అమ్మవారికి. అలా అమ్మవారి భక్తి అంతే. ఉమ్, ఉమ్, ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళు అమ్మవారికి ఏవైనా ఇచ్చేస్తారు. ఉమ్, ఇక్కడ అమ్మవారిని ఒకటి అమ్మవారినే కాదు, ఏ దేవత దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు అందరూ కూడా తిరుపతిలో కూడా ఉమ్, వాళ్ళు తలనీలాలు ఇస్తారు. ఉమ్, ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర కూడా పూర్వం నుంచి కూడా ఉంది. ఉమ్, ఉమ్. ఇక్కడ అమ్మవారికి సమర్పణ చేయటం ఉంది. అంటే మనకి ఇక్కడ తలనీలాలు ఇచ్చే పద్ధతి అయితే ఉంది, కానీ ఎక్కడ ఆడవాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి అయితే శాస్త్ర శాస్త్రంలో ప్రమాణం లేదు. ఎక్కడా లేదు. కానీ వ్యక్తిగతంగా ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, తప్పేం లేదంటారు. వ్యక్తిగతంగా లేదు. అమ్మవారికి సమర్పణ అంతే. మ్మ్. అమ్మవారికి ఆవిడ ఏస్తే కాదంటుంది. ఆవిడేమన్నా అడిగిందా నాకు ఇవ్వండి, మ్మ్. నాకు ఇవి ఇవ్వమని అమ్మవారు ఏమి అడగదు. మ్మ్. అమ్మవారు ఏంటంటే ఆవిడ భక్తి పారవస్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అమ్మవారు. మ్మ్. అమ్మవారు చాలా విశేషం, సౌందర్యలహరిలో ఉంటుంది అమ్మవారి విశిష్టత. మ్మ్. అందుకని ఏంటంటే అమ్మవారు ఎక్కువ కూడా భజన ప్రియురాలు ఆవిడ. మ్మ్. ఇప్పుడు అమ్మవారిని మనం లలితా సహస్రనామం చేస్తే అమ్మవారు ఎందుకు ఇష్టపడుతుందంటే మ్మ్. ఆ లలితలో అమ్మవారికి అన్నీ కూడా అమ్మవారు ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత. చితగ్ని అంటే అగ్ని, మ్మ్. చితగ్నికుండ సంభూత, అగ్నిలో నుంచి పుట్టింది అమ్మవారు. మ్మ్. దేవకార్య సమర్థిత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇలాగ అమ్మవారిని విశేషంగా కీర్తించడం ఆ లలితా సహస్రనామంలో. అమ్మవారు చేసినటువంటి వైభవాలు ఎన్నో ఈ లలితా సహస్రనామంలో వస్తుంది. లలిత సహస్రనామంలో ప్రతి ఒక్క పదం కూడా అమ్మవారిని వర్ణించడంలో అసలు అద్భుతంగా ఉంటది కదా అద్భుతంగా గురుగారు? ఉంటుంది. అసలు లలితా సహస్రనామం చాలా మంది చదువుకుంటూ పోతారు, కానీ మ్మ్. అసలు ఒక్కొక్క నామాన్ని విశ్లేషణిస్తే మ్మ్. మహాపాశుపత అస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక మ్మ్. అంటే మహాగణపతి ఉన్నాడు. మ్మ్. ఆయనకి అస్త్రశస్త్రాలన్నీ కూడా ఈవిడే ఇచ్చింది. మ్మ్. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మ్మ్. కరాంగులి అంటే ఈ చేతి చివరి వేళ్ళలో ఉన్నటువంటి మ్మ్. ఇలా అంటే అమ్మవారు దశావతారాలు పుట్టింది. మ్మ్. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మ్మ్. అలాగా అమ్మవారి ఎన్నో విశేషాలు ఆ లలితా శాస్త్రంలో ఉంటాయి. అవును, లలిత సహస్రనామం గురించి వినడమే తప్పించి ఎప్పుడు దాని అర్థం తెలియకుండే. కాకపోతే ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే లలితా శాస్త్రం చదవంగానే సరిపోదు. అవును, లలితా సహస్రనామంలో ఆ వర్ణన, అమ్మవారి యొక్క వర్ణన, అమ్మవారి ఎంతోమందికి ఎన్నో ఇచ్చినటువంటి శస్త్రాస్త్రాలు అన్నీ కూడా దానిలో తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క నామం వెనుకున్న అద్భుతమైన అర్థాన్ని అవును. మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక విజయలక్ష్మి అమ్మగారు అని చెప్పేసి ప్రతి ఒక్క నామం యొక్క అర్థం చెప్పారు. అసలు ఎంత చాలా చెప్తున్నారు. అందమైన ఇప్పుడు అర్థం మన అసలు. సామవేద షణ్ముఖ శాస్త్రి గారు ఉమ్, కానీ చాలామంది ఆయన ప్రత్యేకించి అమ్మవారిని గురించి బాగా చెప్తారు. ఎందుకంటే ఉమ్, సామవేదం షణ్ముఖ శాస్త్రి గారు ఈ ప్రారంభం చేసే ముందు అమ్మవారి దగ్గర 3 రోజులు ఉన్నాడు ఆయన. ఉహుం, అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారిని ధ్యానించి అమ్మవారి దగ్గర తపస్సు చేశాడు ఆయన. ఉహుం, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. ఉమ్, 3 రోజులు ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఓకే. అమ్మవారి ఇక ఆధ్యాత్మికంలో వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళాడు. ఉమ్, అందుకని ఆయన ఎక్కువ అమ్మవారి గురించి బాగా చెప్తారు ఆయన, ఉమ్, చాలా విశేషంగా. చాలా బాగా అనిపిస్తుంది గురుగారు. అంటే ఇక్కడ మన చరిత్ర గురించి మాట్లాడుకున్నాము, మహిమలు, అంతేకాకుండా ఇక్కడ ఉండే పద్ధతులు, అవును. ఇటు బల్లులు కింద కొండ కింద చేసేవి కానీ తలనీలాల గురించి, ఖడ్గమాల పూజ, మనం ఇంత సింధూర అర్చన గురించి కూడా మాట్లాడుకున్నాం. గురుగారు ఒక చిన్న సందేహం, ఇప్పుడు అమ్మవారికి గాజుల చీరలు ఎంతో ప్రేమతో అందరూ వచ్చి పెడుతూ ఉంటారు. కాకపోతే అది మనం రిటర్న్ తీసుకున్నప్పుడు మరి అమ్మవారికి పెట్టిన గాజుల చీరలు కదా, మనం సాధారణమైన స్త్రీలం కట్టుకోవచ్చా అన్న భయం ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం.
కట్టుకోవచ్చు అంటారా? అమ్మవారికి దానిలోనే ఉంది లలితా సహస్రం సువాసిని నచ్చన ప్రీత మానసాన్ని. మ్మ్. సుహాసినికి పూజ చేస్తాం. మ్మ్. సుహాసిని పూజ ఉంటుంది మ్మ్. ఈ శ్రీచక్రార్చనలో మ్మ్. ఒక భాగం అది. మ్మ్. ఆ శ్రీచక్రార్చన చేసిన తర్వాత వాళ్ళకి అమ్మవారి గాజులు, అమ్మవారి చీర, అమ్మవారి పసుపు కుంకుమ అన్నీ ఇస్తాం. మ్మ్. అమ్మవారు ఎంత ఆనందపడుతుంది ఆవిడ. మ్మ్. తీసుకుంటే వాళ్ళు సుహాసినీలకి కనుక ముత్తైదువులకి అలా ఇస్తే మ్మ్. అమ్మవారు చాలా ఆనందిస్తుంది. మ్మ్. దేవీ నవరాత్రుల్లో కూడా ప్రతినిత్యం కూడా బాలా పూజ జరుగుతుంది. బాలలకి మ్మ్. బాలా పూజ జరుగుతుంది. అలాగే సుహాసిని పూజ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా చేస్తాం. వాళ్ళందరికీ కూడా అమ్మవారి చీరలు, అమ్మవారి గాజులు ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకే ఓకే, చక్కగా ఎటువంటి సందేహం లేకుండా కట్టుకోవచ్చు. హాయిగా బ్రహ్మాండంగా. ఎందుకంటే చాలామంది కావాలని అమ్మవారి దగ్గర చీర పెట్టి ఆ చీర కట్టుకుంటారు. గురుగారు, మనకి ఐగిరి నందిని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఐగిరి నందిని అనేది మ్మ్. మహిషాసురుని సంహరించిన తర్వాత అమ్మవారి యొక్క విశేషణ అంతా కూడా. మ్మ్. అది చేయటం వల్ల ఏంటంటే మనకి ప్రత్యేకించి పిల్లలకి బాలారిష్ట దోషాలు కానీ మ్మ్. ఇటువంటి దోషాలున్నా, అలాగే కొంతమందికి పీడకలలు వస్తూ ఉంటాయి. మ్మ్. ఆ పీడకలలు పోతాయి ఇవన్నీ ఆ మహిషాసుర మధ్యన స్తోత్రం చదివితే. సో ఆ విధంగా ఐగిరి నందిని ఒక అమ్మవారి యొక్క విశ్లేషణ ప్రత్యేకత. అదంతా. మ్మ్. ఐగిరి నందిని, విష్ణు విలాసిని మ్మ్. ఏంటి, నందియుతే. మ్మ్. అలాగే అమ్మవారి యొక్క విశ్లేషణలు ఏంటి, మ్మ్. అమ్మవారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ అమ్మ మహిషాసును సంహరణ ఎలా చేసింది అనేది మ్మ్. ఈ యొక్క ప్రాధాన్యత. ఇంకొకటి, కొండపై నుంచి మనం అమ్మవారిని ఒక వైపు నుండి చూస్తే, ఐ మీన్ కొండవైపు ఒక సైడ్ నుండి మనం చూస్తే ఆ కొండలో అమ్మవారి ముఖం కనిపిస్తుంది అని అంటారు. అది కూడా నిజమా గురుగారు? అంటే ఇక్కడ మ్మ్. పూర్వం పాత మెట్లు ఉండేవి, మ్మ్. ఓల్డ్ మెట్లు మ్మ్. స్టెప్స్. అవి దాదాపు 300 మెట్లు ఉంటాయి. అవి మ్మ్. ఆ మెట్ల పూజ చేస్తారు అంతా. మ్మ్. ఆ పక్కన కొండ అక్కడ అమ్మవారిలాగా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ ముఖము అమ్మవారిలాగా ఉంటుంది ఓకే ఆ కొండ. ఇది అలాగే చాలా చోట్ల చూసుకుంటే కొండ వైపు చూసుకుంటే మ్మ్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మ్మ్. ఆ కృష్ణానది నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో పూర్వం ఉన్నటువంటి ఇప్పుడంతా కూడా వాటి మెస్లని వేసి ఇచ్చేశారు. మ్మ్. అక్కడ కూడా అమ్మవారి స్వరూపాలు కనిపిస్తుంటాయి. మ్మ్. ఈ ఇంద్రకీలాద్రి అమ్మవారు. మ్మ్. అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఓకే. ఆవిడ సంచరిస్తూ ఉంటుంది. ఆవిడ అమ్మవారు. మ్మ్. అమ్మవారి యొక్క అనుభవాలు ఇక్కడ చాలామంది అంటే భక్తులందరూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మ్మ్. మేము అమ్మవారిని అలా రూపంలో చూసాం, మ్మ్. అలాగ అమ్మవారు మాకు కనిపించింది, చిన్నపిల్ల రూపంలో కనిపించింది. మ్మ్. ఇలాగా ఎంతోమంది అనుభవాలు. మ్మ్. ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా ఎక్కువ మంది మ్మ్. రామానాయుడు గారు మ్మ్. అమ్మవారిని నమ్మి అమ్మవారిని కొలిచి మ్మ్. ఏంటి ఆయన మొట్టమొదట ఆయన సినిమా ఫీల్డ్లో ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఫిలిం బాక్స్ అమ్మవారి దగ్గర పెట్టి మ్మ్. ఆయన చనిపోయేంత వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళేవారు. అంత సెంటిమెంట్. అలాగే కృష్ణ గారు కూడా ఆయన పాడి పంటల సినిమా దగ్గర నుంచి చాలా కాలం ఆయన కూడా ప్రత్యేకంగా అమ్మవారి దగ్గరికి వచ్చేవారు. ఆయన సొంత సినిమాలు తీస్తే అమ్మవారి దగ్గర పెట్టి, సింహాసనం సినిమా కూడా ఆయన వచ్చి ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర ఫిలిం బాక్స్ పెట్టి పూజ చేయించుకొని వెళ్ళారు. అది చాలాసార్లు వచ్చారు. సినిమాలు అండి మొట్టమొదటిసారి కూడా 1940 ఆ ప్రాంతాల్లో అంజలి గారు, సావిత్రి గారు, భానుమతి గారు వాళ్ళు కూడా అమ్మవారిది లక్ష కుంకుమార్చన జరిగేది పూర్వం దేవీ నవరాత్రులు. వాళ్ళు అంజలిదేవి గారిది దాదాపుగా 40 ఏళ్ళు ఆవిడ పూజ జరిగింది. ఆవిడ కట్టింది 100 రూపాయలు ఆ రోజుల్లో. 50లో 48, 50లో అమ్మవారి కట్టింది ఆ రోజుల్లో. అది ఆవిడ శాశ్వతంగా కుంకుమార్చన జరిగింది అన్నమాట. అలా చాలామంది విశేషంగా అమ్మవారిని పూజించిన వాళ్ళంటూ లేరు ఎవరు. పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞాన ఘనరూపిణి ఆవిడ. ఆవిడకు ఉండేటువంటి శక్తి అందరికీ కూడా అలా పంచుతుంది అమ్మవారు. అది కాకుండా ఇక్కడ అమ్మవారు ముందున్నదంతా కూడా డీసెంట్ రోడ్డు, గవర్నర్పేట ఇవన్నీ కూడా ఎంత అభివృద్ధి చెంది అమ్మవారి దృష్టి పడిన ప్రతిదీ కూడా అభివృద్ధి చెందింది.